వార్త రాసి జగన్కి ఇది చంద్రబాబుకి సాక్షి ఒక గిఫ్ట్ ఇచ్చింది, వైసీపీ ఒక సర్టిఫికెట్ ఇచ్చింది. వీళ్ళు ఎప్పుడు ఏం చెప్తారు, కుప్పానికి సొంత నియోజకవర్గానికి ఏం చేసుకోలేదు, అదే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అయితే పులివెందులకు నీళ్లు ఇచ్చుకున్నారంటే అబ్బెబ్బే పులివెందులకు మేము నీళ్లు ఇచ్చామని చంద్రబాబు చెబితే, లేదు కుప్పానికి జగన్ నీళ్లు ఇచ్చాడని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. సరే ఆ చంద్రబాబు చెడగొట్టాడని కూడా చెప్తుంటారు. కానీ ఇప్పుడు కుప్పానికే కృష్ణార్పణం అంటూ ఒక వార్త రాసుకుంది. అంటే కుప్పం నియోజకవర్గానికి నీళ్లు పంపించారు చంద్రబాబు నాయుడు అని. సాధారణంగా ఎగువ నుంచి దిగువకు ప్రవహించే నీళ్ళను ఎగువన ఉన్నవాడు వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం కోసం కరువు రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నారు. ఎగువన ఉన్న అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె, మదనపల్లె, చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గాలకు చొక్క నీరు కూడా దక్కకుండా నేరుగా కుప్పానికి తీసుకెళ్తున్నారు. సస్య జిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి హందిర్నేవా ప్రాజెక్టు పొంగనూరు ఉపకాలువలోకి విడుదల చేసిన కృష్ణా జలాలు మంగళవారం అన్నమయ్య జిల్లాను దాటి తంబళపల్లి నియోజకవర్గం పెదతిప్ప సముద్రం మండలంలోకి ప్రవేశించాయి. ఇక్కడ నుండి చిత్తూరు జిల్లా పెదపంజాని, అప్పినపల్లె వరకు 224 కిలోమీటర్ల పొంగనూరు ఉపకాలువ ఉంది, పీబీసీ ఉంది. ఇది తంబళపల్లె, మదనపల్లె, పొంగనూరు నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. ఎగువ చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను ఈ నియోజకవర్గాల చెరువులకి, వ్యవసాయానికి తరలించాల్సి ఉంది. దీనికోసం నీటిని మళ్లించేందుకు ప్రభుత్వం కాలువకి ఇరువైపులా తూములు ఓటీ ఏర్పాటు చేయాలి. కానీ ఇంత పెద్ద కాలువలో ఒక్క ఓటీ కూడా పెట్టకుండా ప్రభుత్వం కృష్ణా జలాలు నేరుగా కుప్పానికే వెళ్లేలా చేసింది. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో 91 చెరువులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కృష్ణా జలాలతో నింపారు. దీనివల్ల ఈ ప్రాంత రైతులు, ప్రజలకు ఎంతో మేలు జరిగింది. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. నాడు ఏర్పాటు చేసిన తూముల్లో ఒక్కదాన్ని లేకుండా చేశారు. ఈ పనులకు ఇంకా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలు పట్టించుకోకుండా ప్రభుత్వం జలాలను సీఎం నియోజకవర్గానికి తరలిస్తున్నారు. పీబీసీ ద్వారా తంబళపల్లిలో 41,150, మదనపల్లి 5,400, పొంగనూరులో 17,800 ఎకరాలకు సాగునీరు అందించాలి. తాగునీటి అవసరాలు తీర్చాలి. కానీ సెంటు భూమికి నీరు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారు. తుమ్ములు లేనందున కృష్ణా జలాలు నేరుగా దిగువకు వెళ్ళిపోతాయి. పీబీసీకి వైఎస్ఆర్సీ ప్రభుత్వం విస్తరణ పనులు చేపట్టగా కూటమి ప్రభుత్వం రద్దు చేసి లైనింగ్ చేపట్టింది. అప్పుడే తుమ్ములు పెట్టాలని రైతుల నుండి డిమాండ్ వచ్చినా పట్టించుకోలేదు. పెదపంజాని మండలం నుంచి గుడిపల్లె మండలం పరమ సముద్రం చెరువు వరకు సాగే కుప్పం ఉపకాలం కృష్ణా జలాలు సమృద్ధిగా పారడంతో పాటు చెరువులు, కుంటలు, ఇతర పనులకు కృష్ణా జలాలు తరలించేలా చర్యలు చేపట్టారు. కేబీసీ పొడవున 2 వైపులా 48 తూములు నిర్మించారు. పీబీసీ నుంచి కృష్ణా జలాలు కేబీసీలోకి ప్రవేశించగానే కాలు నింపిన తర్వాత నేరుగా చెరువులకు మళ్లించబోతున్నారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 110 చెరువులు నిండేలా ప్రణాళిక వేసిన అంతకు మించి తరలించే పరిస్థితి కనిపిస్తుంది. కుప్పం నియోజకవర్గంలో అతిపెద్దైన పరమ సముద్రం చెరువును నింపే అవకాశం ఉంది. ఇదే జరిగితే కూటమి ప్రభుత్వం 3 నియోజకవర్గాల నీటి వాటా అడ్డుకున్నట్లే. పీబీసీ విస్తరణ రద్దు చేసిన ప్రభుత్వం లైనింగ్ పనులపై శ్రద్ధ చూపడానికి కారణం కుప్పంపై ప్రేమే అని తెలుస్తుంది. లైనింగ్ జరగడంతో కాలువలోకి నీళ్లు ప్రవహించగానే కుప్పం వైపు వెళ్ళిపోతాయి. దీంతో తంబళ్ళపల్లె, మదనపల్లె, పొంగనూరు నియోజకవర్గాలకు చొక్క నీరు అందకుండా చేసేశారు. ఇది పచ్చి దగా వార్తనాలు. ఎందుకంటే పులివెందులు అక్కడికి కుప్పానికి కట్టిన కాలువలో కుప్పానికే నీళ్ళు వెళ్తాయి. అలాగే ఇతర తూములు వేయలేదంటే నీ హయాంలో వేయలేదని కదా అర్థం. నీ హయాంలో వేసేసి ఉంటే అప్పుడు దాన్ని మూస్తే తప్పు అవుతుంది. వేయనే లేదని నువ్వే చెప్తుంటుంది. అంటే కుప్పానికి నీళ్లు పంపించడం ద్వారా ఆ రోజున ప్రచారం పొందింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కుప్పానికి నీళ్ళు వెళ్తే బాధపడ్డం ఎందుకు? ప్లస్ అక్కడ చెరువులు నింపితే బాధపడ్డం ఎందుకు? సంతోషించండి. మీరు కోరుకున్నదే చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చుకున్నాడు. ముందు వాళ్ళకి ఇచ్చుకుని మిగతా వాళ్ళకి ఇస్తాడు అనుకుంటా. నీళ్ళు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా పారబాలి. ఇప్పుడు కృష్ణానదిలోకి నీళ్ళన్నీ పారబోస్తున్నాం కదా. ఆ తర్వాత పైనుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి వచ్చే నీళ్ళని శ్రీశైలం నుంచి వచ్చేటటువంటి నీళ్ళే కదా వాడతారనుకుంటా.